కాకినాడ రూరల్ టీడీపీలో కొత్త పంచాయతీ మొదలైంది. తనకు పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదని పార్టీ కోఆర్డినేటర్ సత్యబాబు రాజీనామా చేశారు. నియోజకవర్గంలో తానెదుర్కొంటున్న పరిస్థితులపై చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. మరోవైపు పిల్లి పార్టీని బెదిరిస్తున్నారా, భయపెడుతున్నారా అని ప్రత్యర్థి వర్గం ప్రశ్నిస్తోంది. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ సత్యబాబు టీడీపీకి షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనను నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయలేకపోతున్నాను అని రాజీనామా లేఖలో ప్రస్తావించారు. ఏదైనా పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే జనసేన మండలాధ్యక్షుడిని తీసుకురావాలని అంటున్నారని తెలిపారు. తనని ఏ కార్యక్రమానికి పిలవడం లేదని, పిలిచినా వెళ్లే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. జనసేన నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబును 4 సార్లు కలిశారని, అయినా ఉపయోగం లేదని క్లారిటీ ఇచ్చారు పిల్లి. దీంతో పాటు లేఖలో చాలా అంశాలు ప్రస్తావించారు. జనసేన అభ్యర్థి విజయం కోసం పనిచేస్తే మంచి గౌరవం ఇచ్చారని స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండల అధ్యక్ష పదవి విషయంలో అటు పిల్లి వర్గానికి, ఇటు కటకం శెట్టి వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గం పార్టీ నేతలు అభిప్రాయాలు తీసుకుని అధ్యక్షుని ప్రకటించాలని డిమాండ్ చేస్తే, మరో వర్గం మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని అంటోంది. పిల్లి వ్యవహారంపై ఆయన వ్యతిరేక వర్గం కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. పిల్లి పార్టీని బెదిరిస్తున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే చేశారని గుర్తు చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీని వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. ఆ సమయంలో కనీసం చంద్రబాబు నాయుడు వస్తే కూడా అటువైపు వెళ్లలేదని అంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఇన్ఛార్జ్ పదవి కోసం హడావిడి చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పార్టీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు పిల్లి సత్యబాబును కలిసి మాట్లాడాలని ఆదేశాలిచ్చింది. వర్మ సత్యబాబు ఇంటికెళ్లి మాట్లాడారు. జనసేన ఎమ్మెల్యే నానాజీతో కలిసి టీడీపీ కోఆర్డినేటర్ కార్యక్రమాలు చేస్తున్నారని, తనకు సమాచారం ఇవ్వడం లేదని వర్మకు స్పష్టం చేశారు పిల్లి. త్వరలోనే సీఎం చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలపై చర్చిస్తామని వర్మ తెలిపారు. చిన్న చిన్న విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను, పార్టీ పెద్దలను మరొకసారి కలిసి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి కోఆర్డినేటర్ పదవికి పిల్లి రాజీనామా చేయడం కాకినాడ రూరల్ టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. నామినేటెడ్ పదవుల కోసం ఆయన ఈ విధంగా చేస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. పార్టీ కూడా ఈ వ్యవహారంపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. త్వరలోనే రూరల్ పంచాయతీకి చెక్ పెట్టాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.